హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద మెస్సియా బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రత్యేకమైన కోరికను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ దినపు వాక్యమును ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్యపు అంశము నేర్చుకొనుట. హల్లెలూయా. నేర్చుకొనుట, నేర్చుకొనుట, నేర్చుకొనుట. వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ వారు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. ప్రార్థించుకుందాం. ప్రేమ కృప కనికరము కలిగిన మా దేవుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభా, మీకు స్తోత్రములు. మీ యొక్క వాక్యముల ప్రభా మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని, వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. వాక్యం ఏముంటుందంటే, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని. దేవునికి భయపడ నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. సృష్టికర్త ఆయన, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. అందుకని ఆయనకి భయపడాలి. మనుష్యులే కాదు, సమస్త జీవరాశులు కూడా దేవునికి భయపడుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా యోనా గ్రంథములో ఉన్న చేప. యోనా గ్రంథములో ఒక చేప ఉంది. ఆ చేప దేవునికి భయపడ నేర్చుకున్నది. దేవునికి భయపడ నేర్చుకున్నది. దేవుడు చెప్పాడు, దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, చేప నీటిలో ఉన్నది, యోనా ఓడలో ఉంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు చేపతో, చేప నువ్వెళ్ళి యోనా తర్షీసుకు వెళ్తున్నాడు, నీవు అతన్ని ఫాలో చేసి అతను సముద్రంలో పడబోతూ ఉండగా నువ్వు అతన్ని మింగివేయి. హల్లెలూయా. చూడండి, ఎంతో డిస్టెన్స్. ప్రభు ఆకాశము, సముద్రంలో చేప, సముద్రంలో ఓడ, ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్. అయినను దేవుని మాటకు భయపడిన ఆ యొక్క చేప పరిగెత్తుకుంటూ తర్షీసుకు వెళ్ళే ఓడను దేవులాడుకుంటూ ఒక ఓడలో యోనా ఉన్నాడని నిశ్చయించుకొని ఫాలో చేస్తూ, ఎప్పుడైతే యోనా ఇక సముద్రముపై ఓడలో వెళ్తూ ఉంటుండగా సముద్రము నుండి అతడిని, యోనాను పడవేయగా పక్కనే ఫాలో చేస్తున్న ఆ యొక్క చేప అతనిని మృంగినది. దేవునికి స్తోత్రము కలుగునగాక. మనస్సు లేని, మమతలు లేని ఆ యొక్క చేప దేవుని యొక్క మాటను విన్నది. ఈనాడు మనుష్యుడు దేవుని యొక్క మాటను వినుటకు అంగీకరించకపోతూ ఉన్నాడు. ఆది కాలములోనే ఏదేను తోటలోనే దేవుడిచ్చిన మాటను నిర్లక్ష్యము చేసి, మీరు తోటను కాయుడి, సేద్యపరచుడి అని ప్రభు ఆజ్ఞాపిస్తే, తోటను కాయక, తోటను సేద్యపరచక, ఒకరేమో ఆ మూలకు, ఒకరేమో ఈ మూలకు. ఆదాము ఒక మూలకు ఉన్నాడు, అవ్వ ఒక మూలకు ఉంది. ఎప్పుడైతే ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారో ఆ సమయంలో సాతానుడు వచ్చేసి ఒంటరిగా ఉన్న అవ్వను పట్టుకొని ఏదైనా తోటలోండి బయటికి గెంచివేయబడ్డది. దేవునికి భయపడ నేర్చుకుంటే అక్కడ వారు దేవుని యొక్క మాటను వినేవారు. కానీ దేవుని యొక్క మాటను వినక ఏదైనా తోటలో నుండి నెట్టివేయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి భయపడ నేర్చుకోవాలి. ఒక భార్య అన్నది తన యొక్క భర్తతో, అయ్యా నువ్వు తాగేస్తే నాకు భయం అన్నది. ఒక భార్య భర్తతో అన్నది, అయ్యా నువ్వు తాగేస్తే నాకు భయం అన్నది. భర్త అన్నాడు, నేను తాగి రాకపోతే నాకు భయం. నేను తాగి రాకపోతే
నాకు భయం, తాగొస్తే నీకు భయం నేను కొడతానని, తాగి రాకపోతే నాకు భయం నువ్వు ఏడ కొడతావు అని. చూడండి, ప్రతి వారు భయమే, లోకమంతా భయంతోనే ఉంటూ ఉన్నారు. లోకమంతా భయం భయం భయం. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ వాక్యం ఉంది, భయము నుండి పాపము చేయకుడి, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న భయం కలిగి ఉండాలి. దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆకాశం అందున్నాడు, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడై ఉంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అక్కడ మాట్లాడతాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూడండి, దేవుడు చూసే దేవుడై ఉంటున్నాడు. తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని చూశాడు, వింటూ ఉన్నాడు. హల్లెలూయా. చూసే దేవుడు, మాట్లాడే దేవుడు అంటున్నాడు. వాడి హృదయంలో ఉన్న వేదన నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే హృదయ బాధలను కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, సహాయము చేయుటకు నేను దిగివచ్చి ఉన్నానయ్యా మోసే అంటున్నాడు. దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, హృదయ బాధను అర్థము చేసుకొని సహాయము చేయుటకు దిగివచ్చే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయనకు నీవు నేను మనం భయపడాలి. హల్లెలూయా. దేవునికి భయపడ నేర్చుకున్నవాడు ఈ లోకంలో ఎవరికి భయపడ్డు. హల్లెలూయా. దేవునికి భయపడ్డవాడు ఈ లోకంలో ఎవ్వనికి భయపడ్డు, దేవునికి భయపడ్డవాడు. ఎగ్జాంపుల్ దావీదు దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. ఫిలిస్తీయుడైన ఇక గొల్యాతు ఇజ్రాయెల్ సైన్యంపై వచ్చాడు. ఇజ్రాయెల్ రాజు సౌలు రాజు భయపడుతూ ఉంటున్నాడు. సైన్యాధ్యక్షుడు భయపడ్డాడు, సైన్యము భయపడ్డది, దేశమంతా ప్రజలంతా భయపడుతూ ఉంటున్నారు. కానీ దేవునికి భయపడ్డ ఒక్క దావీదు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈడంతా, ఈ దినమున దేవుడు నాకు వీడిని అప్పగించబోతూ ఉన్నాడు, నాకు అవకాశం ఇవ్వండి రాజు అంటున్నాడు. కారణం దేవునికి భయపడ నేర్చుకున్నాడు. హల్లెలూయా. రాజు అవకాశం ఇచ్చాడు. తన బార్డర్లో, ఫిలిస్తీన్ల బార్డర్లో అతను ఉన్నాడు, ఇజ్రాయెల్ బార్డర్లో ఇతను ఉంటున్నాడు. కానీ ఈ దావీదు అతని బార్డర్లోకి వెళ్ళి, అతని ప్లేస్లోకి వెళ్ళి, అతని వరలోని కత్తి తీసుకొని అతని తల నరికి అదే తలను తెచ్చి ఇజ్రాయెల్ రాజుకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆ రీతిగా కార్యాలు చేయగలం. మనము కూడా దేవునికి భయపడితే దావీదులాగా కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని కూడా వాడుకునే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని దేవునికి భయపడ నేర్చుకుంటే లోకంలో ఎవ్వరికి భయపడ. నా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నా దేవుడు చూసుకుంటాడన్న విశ్వాసమే. దేవుని సన్నిధిలో భయపడుట మనం నేర్చుకోవాలి. నంబర్ 2 చూస్తున్నాం, ఇంకోటి చూస్తున్నాం. నంబర్ 1లో దేవునికి భయపడి నేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా వాక్యానికి భయపడ్డము నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 12వ వచనం చూసాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. టూ 2:42 మీరు అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎవరంట? ప్రభువులో ఉన్నవారు, ప్రభువుతో ఉన్నవారు, నూతనంగా సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డవారు, సంఘంలోని విశ్వాసులు అందరూ వారు చేస్తున్న పని ఏంటంటే అపోస్తుల బోధ కావాలి. బోధ వింటే బాధపోతుంది. హల్లెలూయా. బోధ వింటే బాధపోతుంది.
బోధ వింటే బాధ పోతుంది. అందుకనే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. బోధ వినడానికి రండి. బోధ వింటే మీ యొక్క బాధలు పోతాయి. అందుకని బోధ యందును, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. బోధ వినాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని కొన్ని మాటలు మనకు వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అయితే నేను పాపులను పిలవచ్చుతుని గాని నీతిమంతులు పిలవరాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అను వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోనండి. వాక్యానికి ఉన్న భావం ఉంటుంది, దాని అర్థం ఉంటుంది. ఇక్కడ చెప్పబడిన వాక్యము, నేర్చుకుంటున్న వాక్యము, ఇక బైబిల్ స్టడీలో మనం వింటూ ఉన్న వాక్యము, ఇక్కడ చెప్పింది విని మరలా ఇంటికి వెళ్ళి వాక్యం యొక్క భావం ఏంటో మనము నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. అప్పుడు మన మైండ్లో ఏమవుతుందంటే ఆ యొక్క వాక్యము వర్క్ చేస్తూ ఉంటుంది. గొర్రె ఏం చేస్తుందంటే, గొర్రె కాపరి ఆ యొక్క గొర్రెను తీసుకొని వెళ్ళి పచ్చిక గల చోట్ల దాన్ని ఉంచినప్పుడు పచ్చిక గడ్డి బాగా మేస్తుంది. ఆ తర్వాత శాంతికరమైన జలములైతే తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత దాన్ని ఒక మంచి ప్లేస్లోనికి తీసుకుని వదిలేస్తాడు. ఇక్కడ గడ్డి తింటుంది, పక్కన నీళ్ళు తాగుతుంది. ఆ తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉంటుంది. ఆ రెస్ట్ తీసుకున్న ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఆహారం భుజించిందో అక్కడ నెమరు వేస్తుంది. అందుకని నీవు నేను వాక్యము వినాలి. విన్న తర్వాత మళ్ళా దాన్ని ఏం చేయాలి? నెమరు వేయుట అనగా ధ్యానించాలి. వాక్య భావం ఏంటో తెలుసుకోవాలి. వాక్యం అంటే మనకు అర్థం కావాలి. వాక్యము ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని వాక్య భావం ఏంటో మనము నేర్చుకునే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునగాక. బైబిల్ చదివే అనుభవం కావాలి. బైబిల్ చదివే అనుభవము. నేను ఎంతమందిని చూస్తూ ఉంటున్నాను, ఏమంటారంటే 24 అవర్స్లో అన్నా మేము 4 గ్రూపులలో పాల్గొంటూ ఉన్నాము. 4 గ్రూపులో, ఒక్కొక్క గ్రూపు. ఏ గ్రూపు? ఫోన్, వాయిస్ కాల్ ఉంటుంది, గూగుల్ మీట్ ఉంటుంది. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటున్నాయి. మేము 4 గ్రూపులలో 4 అవర్స్ మేము దేవుని కొరకు స్పెండ్ చేస్తూ ఉన్నాం అంటున్నారు. నేను అంటున్నాను, మీ 4 అవర్స్ చేస్తూ ఉంటున్నారు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? వ్యక్తిగతంగా ఎంతసేపు చేస్తావు ప్రార్థన? వ్యక్తిగతమైన ప్రార్థనకే విలువ, సంఘ ప్రార్థనకు విలువ. వ్యక్తిగతమైన ప్రార్థన దేవునితో కనెక్టివిటీ కలిగిన ప్రార్థన అయి ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో వ్యక్తిగత ప్రార్థన చేస్తుంది హన్నా. వ్యక్తిగత ప్రార్థన. దేవా నాకు సంతానము లేదు, నన్ను అందరూ గొడ్రాలంటూ ఉన్నారు, కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, ఎక్కడ నాకు విలువ లేదయ్యా అంటూ దేవుడి యొక్క సన్నిధిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తూ ఉంటుంది. వ్యక్తిగతమైన ప్రార్థనకు వెంటనే దేవుడు ఏలితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి నువ్వు వెళ్ళు, ఆమె ప్రార్థన చేస్తుందన్న. అమ్మ ఏంటమ్మా? అయ్యా దేవునితో మొదలుపెట్టుకుంటూ ఉన్నాను, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించును కాక. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనకు అంత స్పీడ్గా దేవుడు జవాబునిచ్చేవాడై ఉన్నాడు. యెషయా వెళ్ళాడు, హిజ్కియాకి చెప్పాడు. అంటే దేవుడు యెషయాతో మాట్లాడాడు. యెషయా గారు మీరు వెళ్ళి హిజ్కియాకి చెప్పండి, నీ ఇల్లు చక్కబెట్టుకొని మనం చెప్పు అని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాతో అంటున్నాడు, రాజు అయిన హిజ్కియాతో. రాజులు దేవుని యొక్క మాట వింటారు, రాజులు వింటారు. హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. హిజ్కియా దేవుడు మాట్లాడుతున్నాడు, నీళ్లు చక్కబెట్టుకోమన్నాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అన్నాడు. వెంటనే హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? తన రాజమందిరంలోనికి వెళ్ళాడు, తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రార్థన గదిలోనికి వెళ్ళి, తన వ్యక్తిగతమైన ప్రార్థన గదిలోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు, లైట్స్ బంద్ చేసుకున్నాడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు. చూడండి ఎంత సీక్రెట్.
డోర్ తీస్తే గోడ తట్టు ముఖం తిప్పుకుంటే అది వేరే విషయం. డోర్ క్లోజ్ చేశాడు, లైట్స్ బంద్ చేశాడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అలాంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. అలాంటి ప్రార్థనను విని వెంటనే ఈ యొక్క యెషయా ప్రవక్త ఇంటికి వెళ్ళక ముందే మార్గ మధ్యములో ఉంటూ ఉండగానే హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు యెషయాతో అంటున్నాడు, యెషయా, అతను కన్నీరు విడుచుట నేను చూసి ఉంటేని అతని ఆయుష్ నేను 15 సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. చూడండి, వ్యక్తిగత ప్రార్థనకు దేవుడు ఎంతగా జవాబునిస్తాడు. అందుకని వాక్యమును ధ్యానించే వారమై ఉండాలి, వ్యక్తిగతంగా ధ్యానించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు ఆదివారం సమయంలో దైవజనుడు మెసేజ్ ఇచ్చిన తర్వాత చెప్పాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అనౌన్స్మెంట్స్ అవుతారు కదా చర్చిలో. అనౌన్స్మెంట్స్ అయినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, నెక్స్ట్ వీక్ నేను మార్కు సువార్త 17వ అధ్యాయం మీద నేను వాక్యం చెప్పబోతూ ఉంటున్నాను. అందరు సిద్ధపడి వస్తే ఈజీగా ఉంటుంది వాక్యము మీకు అర్థం చేసుకోవడానికి. కాబట్టి మార్కు సువార్త 17వ అధ్యాయం చదువుకొని రండి అని చెప్పి పంపించాడు. ఆరాధన అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ సండే రానే వచ్చింది, అందరూ ప్రార్థన నడుస్తూ ఉంది. అయ్యగారు మెసేజ్కి లేచిన తర్వాత, అయ్యా పోయిన వారము నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను, అందరికి గుర్తుందంటే, అయ్యా అందరికి గుర్తుందా, మాకు గుర్తుందా, అందరు చేతులు లేపారు. అదే కదా మార్కు సువార్త 17వ అధ్యాయము. అవును అయ్యగారు, ఎంతమంది చదువుకొని వచ్చారు అంటే, ఎవరు లేస్తారు, ఎవరు లేదు, సంఘ పెద్దలు లేశారు. అయ్యో, ఇంత పెద్ద సంఘంలో సంఘ నాయకులమైన మనం ఇంత సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తూ ఉన్నాం, మనము లేకపోతే ఎట్లా, మనమే చదవకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ సంఘ పెద్దలు లేచి నిలబడ్డారు. ఇక మార్తమ్మ ఏం చేస్తుందంటే, ఆమె కొంచెం సంఘ పెద్దలే లేచి నిలబడంగా లేనిది నేను లేకపోతే ఎట్లా అని ఈమె లేచింది. ఏమని? చదివినామని. మార్తమ్మ లేస్తే మరి అమ్మగు లేచింది, ఆమె లేచి నేను లేకపోతే ఎట్లా, ఇట్లా అందరు లేచారు. కానీ ఒకే ఒక్క పాప లేయలేదు, ఒకే ఒక్క పాప. పాస్టర్ గారు లేచారు, అందరూ లేచారు, కానీ ఒక్క పాప. ఏమ్మా, నీకు కూడా చెప్పాలనా? సంఘ పెద్దలు, స్త్రీలు ఉన్నారు, శీలమైత్రి పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ నిలబడంగా నువ్వు లేంటమ్మా, నువ్వు లేయకుండా అలాగే కూర్చున్నావు, చదవలేదా అంటే, అయ్యగారు చదవలేదు. ఎందుకని చదవలేదు? అక్కడ 17వ అధ్యాయం లేదు, మార్కు సువార్తలో 17వ అధ్యాయం లేదు. ఏం చదివాను అయ్యగారు? చూడండి ఎలాంటి పరిస్థితి. వాక్యమును వ్యక్తిగతంగా వాక్యాన్వేషణ కావాలి, లేదు వాక్యం ధ్యానించటం లేదు. వ్యక్తిగత ప్రార్థనే దూరం అయిపోయా, కనెక్టివిటీ ఏది లేకున్నా ప్రభుత్వ కనెక్టివిటీ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుత్వ కనెక్టివిటీ కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఏది అక్కర్లేదు, అన్యాయం చూసుకుంటాడు. తండ్రి వెళ్తూ ఉన్నాడు, చిన్నవాడిని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు, ముందుకు ఉరుకుతాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. అరే ఆగురా అంటే వాడు భయపడ్డు ముందుకు పోతూనే ఉంటాడు. కారణం ఏంటి? నా తండ్రి నా ప్రక్కనే ఉన్నాడు, నాకేం జరగబోతున్నాడు, నా తండ్రి నన్ను కాపాడుకుంటాడన్న ధైర్యంతో ముందుకు వెళ్తాడు. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. ఈ దినాన దేవుని బిడ్డలమైన మనము దేవునితో కనెక్టివిటీ కలిగి ఉంటే ఆ ధైర్యం వస్తుంది. దేవునితో కనెక్టివిటీ కలిగి ఉన్నాడు దావీదు. అందుకనే ఫిలిస్తీన్తో ఛాలెంజ్ చేసి అతన్ని చంపాడు. కనెక్టివిటీ కలిగిన హృదయాలు కావాలి ఈ దినాన. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనెక్టివిటీ హల్లెలూయా. వాక్య భావం ఏంటో మనము నేర్చుకోవాలి. నెంబర్ 1, మొదటిగా ఏం చేయాలంట? మొదటిగా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. రెండవదిగా వాక్య భావం ఏంటో మనము నేర్చుకోవాలి. వాక్యము అన్నింటికంటే ముఖ్యము వాక్యము లేకుండా ఏం జరగదు. ప్రూఫ్ అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి. వెతకుడి మీకు దొరుకును, వెతకాలి. తట్టుడి మీకు తీయబడును. అడగాలి, వెతకాలి, తట్టాలి. ఎప్పుడది? కనెక్టివిటీ కలిగి ఉన్నప్పుడే కదా.
కనెక్టివిటీ కలిగి ఉన్నప్పుడే అడుగుతాము, కనెక్టివ్ ఉన్నప్పుడే వెతుకుతాము, కనెక్టివ్ ఉన్నప్పుడే తడుతాము. ఇప్పుడు మనం ఈ ప్రేయర్ హాల్కి మనకు కనెక్టివిటీ కలిగి ఉన్నాం కాబట్టి లోపలికి రావాలని అన్నాము, వచ్చాము, మన సీటు వెతుక్కున్నాము, తడుతూ ఉన్నాము, ప్రభువుని తడుతూ ఉన్నాము. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన యొక్క కూతురుకు ఏమైందంటే దయ్యం పట్టినప్పుడు ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చేసి, ప్రభువా, నా కూతురు దయ్యం బట్టి పీడిస్తూ ఉంది, ఆమె బాధను నేను చూడలేకపోతూ ఉన్నాను, నాకు సహాయం చేయండి అయ్యా, నా కూతురులో ఉన్న దయ్యాన్ని విడిపించండి అయ్యా అంటూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. ప్రభు మౌనంగా ఉంటున్నాడు, ఏడుస్తుంది, కేకలు పెడుతుంది, మౌనంగా ఉన్నాడు ప్రభు. నంబర్ 1 మౌనంగా ఉన్నాడు. నంబర్ 2 శిష్యులు వచ్చారు, ప్రభు ఆమెను పంపించేసాయి. చూడండి, మైనస్ పాయింట్స్ అన్నా మీకు. ప్రభు మౌనంగా ఉన్నాడు, నంబర్ 1 మైనస్ పాయింట్. నంబర్ 2 శిష్యులు వచ్చేసి ఆమెను పంపించేసాను ప్రభు అంటున్నాడు. ఏం కావాలమే నిరుత్సాహపడాలి. ప్రభువే మాట్లాడలేదు, శిష్యులు పొమ్మంటున్నారు, ఇక నాకు దిక్కెవరు? థర్డ్ 1 ప్రభు అంటున్నాడు, అమ్మా, నేను నశించిపోయిన ఇజ్రాయెల్ కొరకే వచ్చాను, కానీ నీ కూతురికి నేను మేలు చేయలేనమ్మా, నీకు మేలు చేయలేనని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నశించిన ఇజ్రాయెల్ గొర్రెల వద్దకు నేను వచ్చాను, కానీ నీ కొరకు రాలేదంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నీ కూతురుకున్న దయ్యాన్ని నేను విడిపించను, నీకు నేను సహాయం చేయలేనని ఇండైరెక్ట్ కూడా ప్రభు మైనసే ఇచ్చాడు ఆమెకు. అయినను ఆ తల్లి గోజాడుతుంది. 3 మైనస్ పాయింట్లు అయినాయి. మౌనంగా ఉన్నదా? 4వదిగా ప్రభు అంటే వెంటాడుతూనే ఉంది, వెంబడిస్తూనే ఉంది. శిష్యులు కొంచెం వాళ్ళు మైండ్ ఎట్నో అయిపోయింది, ప్రభువుని ఆమె వెంటాడుతూనే ఉంది. చివరిగా ప్రభు అంటున్నాడు, అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లకి వేయటం యుక్తమ కాదు కదా తల్లి అంటే, అయ్యా, యజమానులు తింటూ ఉన్నప్పుడు ముక్కలు కింద పడతాయి కదా, అప్పుడు కుక్కలు తింటాయి కదా. అబ్బా, ఎలా కొట్టింది, ఎలా హృదయాన్ని తట్టింది ఆమె, ప్రభు యొక్క హృదయాన్ని తట్టింది. ఆ మాటకు ప్రభు యొక్క హృదయం తట్టబడింది. హల్లెలూయా. ఆ మాటకు ప్రభు కరిగిపోయాడు. అమ్మ, ఇజ్రాయెల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదమ్మా, నీ విశ్వాసాన్ని బట్టి నీ కూతురులో ఉన్న దయ్యం వెళ్ళిపోవును గాక అన్నాడు. అదే క్షణములో ఆమె కూతురులో ఉన్న దయ్యం వెళ్ళిపోయినది. చూడండి, ప్రభు యొక్క హృదయాన్ని తట్టే వారంగా ఉండాలి, అడిగే వారంగా ఉండాలి, వెతికే వారంగా ఉండాలి. 3వదిగా తట్టే వారంగా ఉండాలి. ప్రభు యొక్క హృదయాన్ని తట్టాలి. ఎలా ఆ తల్లి ఏ రీతిగా అన్నది, కుక్క పిల్ల కంటే మేము హీనమైన దానిని అని ఒప్పేసుకున్నది. తగ్గించుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో 2 వ్యక్తులు ఉంటున్నారు, ప్రార్థనకు వెళ్ళారు. ఒక వ్యక్తి అంటున్నాడు, పరిసయ్యుడు తన గురించి పొగుడుకుంటూ ఉన్నాడు. 2వవాడు అంటున్నాడు, అయ్యా, నీ పరిశుద్ధ మందిరం వైపు కూడా నేను కళ్ళెత్తి చూసే యోగ్యత నాకు లేదంటూ గుండె కొట్టుకుంటున్నాడు. ప్రభు యొక్క హృదయాన్ని అతను తట్టాడు కాబట్టి ప్రభు అంటున్నాడు, అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన నాకు అంగీకారమైనది అంటున్నాడు. ప్రభు యొక్క హృదయాన్ని మనం ఏం చేసే వారమై ఉండాలి? తట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా. తట్టాలి, హృదయాన్ని అడగటం మాత్రమే కాదు, తట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి భయపడి నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే వాక్యంలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. అయితే ఒక దొంగ ఏం చేశాడంటే, ఆ ఇంటిపై కన్నేసి రెక్కి కొట్టాడు. రెక్కి చేస్తుంటారు కదా, ఫాలో అవుతున్నాడు. వీళ్ళు ఎప్పుడు బయటికి పోతారా, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు దొంగతనం చేయాలా అని చెప్పేసి రెక్కి నిర్వహించి లాస్ట్కి అనుకున్నాడు, వీళ్ళు క్రైస్తవులు, వీరు ఆదివారం చర్చికి వెళ్తారు, వీరు వెళ్ళిన సమయంలో అట్లీస్ట్ 2-3 అవర్స్ వీళ్ళు కంపల్సరీ మందిరంలో ఉంటారు, ఆ టైంలో మన పని చేసుకుందాం అని చెప్పేసి దొంగలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రానే వచ్చింది. ఆదివారం ఈ కుటుంబము అంతా కలిసి చర్చికి వెళ్ళారు, తాళం వేసి వెళ్ళారు. ఇదే అదను అనుకున్నారు. దొంగలు వచ్చారు, డూప్లికేట్ తాళం తీశారు, లోపలికి వచ్చారు. లోపలికి వస్తానే డోర్కి ఎదురుగా ఒక వాక్యం కనిపించింది, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు
తోడై ఉన్నానని వాక్యం కనిపించింది. దేవుడు నాకు సాత్గా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా దేవుడు నాకు ఈ యొక్క వాక్యం ద్వారా నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నాకు జయమే అని చెప్పేసి ఆ దొంగ ఈ రూమ్ నుంచి ఔకల్ రూమ్కి వెళ్ళాడు, బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్రూమ్లో అక్కడ ఒక క్యాలెండర్ మీద వాక్యం రాయబడింది. ఏంటో వాక్యం అంటే, నీవు చేయనదంతయు సఫలమగునుగాక. అబ్బా, ఇక్కడేమో దేవుడు తోడుగా ఉన్నాడు, అక్కడేమో నాకు అన్ని సక్సెస్ఫుల్ అంట అని చెప్పేసేసి ఆ బీరువా తాళాలు ఓపెన్ చేసి అన్ని కట్టుకొని మూట కట్టుకొని రెడీ అయిపోయి రిటర్న్ జర్నీ చేస్తున్నాడు. రిటర్న్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ రూమ్ దాటుకున్నాడు. మెయిన్ ఎంట్రన్స్ కాడికి వస్తేనే ఇక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది. అక్కడ ఏ వాక్యం ఉందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. అక్కడ వాక్యము చూశాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాక్యం చూశాడు. సడన్ గా పడిపోయాడు. మూట పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. వీళ్ళకి 3 hours అయింది. చర్చికి పోయి ఇంటికాడికి బండి మీద వస్తూ ఉంటేనే డోర్ ఓపెన్ అయింది. చూశారు. అమ్మో ఏమైందని చెప్పేసి బండి అక్కడ స్పీడ్గా పెట్టేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేసేసరికి డోర్ ఓపెన్ ఉంది. ఇక్కడ చూసి ఈ డోర్ ఓపెన్ ఉంది, ఇక్కడ చూసి పడిపోయి ఉన్నాడు. మూట ఇళ్ళ చీర మూటనే ఉంది, దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పి చూస్తే బంగారు ఉంది, వెండి ఉంది, బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, విలువైన సామాన్లు అన్నీ ఉన్నాయి. చూస్తే అన్ని ఓపెన్ చేసే ఉన్నాడు. వాని మీద నీళ్లు జల్లి, ఏమరా నీ కథ అంటే, అయ్యా నేను వస్తేనే దేవుడు నాకు తోడున్నాడని నేను ఫీల్ అయ్యాను. సెకండ్గా నేను చేస్తున్న పని సఫలమని అనుకున్నాను. థర్డ్గా ఇక్కడ ఎంట్రన్స్లో బయటికి నేను రిటర్న్కి వస్తున్నప్పుడు అక్కడ ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అన్న మాట చూశాను. అక్కడి తెల్లని వస్త్రము ధరించుకున్న ఒక వ్యక్తి నాకు కనిపించాడు. ఆ యొక్క వెలుగుకు నేను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయానయ్యా, జరిగింది అదయ్యా అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ పోలీసులకు పట్టించారు. చూడండి, అంటే వాక్యము ఎంత పని చేస్తుంది, వాక్యము గొప్పగా కార్యం జరిగిస్తుంది. అందుకని ఒక పాట రాశాను కదా, నేనే రాశాను. ఆదరించెనే నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా. ఆదరించెనే నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 107 107వ కీర్తన 20వ వచనములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎంత గొప్ప విలువ చూడండి, వాక్యానికి ఉన్న శక్తి ఏంటో చూడండి. ప్రభు వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఎక్కడనో అమెరికా, రష్యా, ఫారిన్ దేశాల్లో ఉన్న వారి నిమిత్తమై మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ప్రభు అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఈ వాక్యమే అక్కడ వర్క్ చేస్తుంది, ఈ వాక్యమే అక్కడ వర్క్ చేస్తుంది. వాక్యం అంత పవర్ఫుల్ అయిన వాక్యం. అందుకని వాక్య భావం ఏమిటో మనము నేర్చుకోవాలి, వాక్యానికి భయపడి మనము నేర్చుకోవాలి. చివరి సబ్జెక్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం. మూడవదిగా, నంబర్ 1 ఏంటి? దేవునికి భయపడి నేర్చుకోవాలి. రెండవదిగా వాక్యానికి భయపడి నేర్చుకోవాలి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఉన్న దానిలోనే ఏం కలిగి ఉండాలంట? సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఏంటో సంతృప్తి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ 4:11లో రైట్. ఫిలిప్పీ పత్రిక 4:11 చక్కని మాటలు మనము చూడబోతూ ఉన్నాము. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. మనకు ఉన్న స్థితి ఇదే, మనకి ఇచ్చిన స్థితి ఇదే, ద బెస్ట్. ఏదైతే దేవుడు మనకిచ్చాడో అదే ద బెస్ట్. అంతే. పేరెంట్స్ని ఇచ్చాడా? వారే ద బెస్ట్ పేరెంట్స్. కుమారులు ఇచ్చారా? వారే ద బెస్ట్ కుమారుడు. భార్యనిచ్చాడా? వారే ద బెస్ట్ భార్య, వారే ద బెస్ట్ భర్త. ఏదైనా కానీ మనం పొందుకున్నామంటే ద బెస్ట్ అన్నమాట, దాన్ని మించింది లేదు. దేవుడు ఇచ్చాడంటే అది అన్ని ఆయన చూసి
దాని యొక్క విషయం ఏంటో ఎరిగిన వాడై ఉండి ద బెస్ట్ ఇస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన దాన్ని ఎప్పుడు మనం ఏ విషయంలో కూడా దాన్ని తక్కువగా మనం చూడడానికి లేదు. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అంటూ ప్రభువును మహింపరచాలే కానీ ఈ స్థితి నాకు ఎందుకు ఇచ్చాడు ప్రభు అంటూ మనం అడగడానికి ఏమాత్రం వీలలేదు. ఒకసారి ఒక వ్యక్తి ఉంటున్నాడు, అతను సంఘ పెద్దలతో అన్నారు, విశ్వాసే, సంఘ పెద్దలతో అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక అమ్మాయిని చూడండి అయ్యా, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మంచిది బాబు, చూస్తాంలే అన్నారు. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు. ఏంటా కండిషన్స్? ఆ అమ్మాయికి 5 మంది అన్నలు ఉండాలి, అక్కలు కానీ చెల్లెలు కానీ ఉండకూడదు, అమ్మాయి అందగత్త అయి ఉండాలి, అమ్మాయి అన్ని స్థితుల్లో బాగా అయి ఉండాలి, చదువుకున్నది అయి ఉండాలి అని చెప్పారు సంఘ పెద్దలకు. అరే ఇన్ని క్వాలిటీ చెప్పావు, ఎలా దేవులాడాలరా అంటే, చూడండి అయ్యా అన్నారు. ఎవరో ఒక సంబంధం వస్తే చూశారు. వారికి ఎంతమంది? 5 మంది అన్నలు ఉన్నారు, మంచి ఆస్తిపరులు, మంచి కుటుంబము, చదువుకున్న అమ్మాయి, అందంగా ఉంది. అయితే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఇక 3 months అన్యోన్యంగా చితకోచిలికలాగా ఇద్దరు బాగానే హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత మాటలు తేడా వచ్చేసినాయి. లాస్ట్ చేతుల వరకు వచ్చేసినాయి. చేతుల వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? లాస్ట్ భర్త కొట్టాడు. సంఘానికి తెలిసింది. సంఘ పెద్దలు వచ్చారు. సంఘ పెద్దలు వచ్చి అమ్మాయితో అన్నారు, అమ్మా, భర్త నూతనంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే చిలక గోరింకల్లాగా ఉండాలి, బాగుండండి, నువ్వు సర్దుకొని పోవాలి తల్లి. ఏం చెప్పారు? నువ్వు సర్దుకొని పోవాలి, భార్యవు నువ్వు సర్దుకొని పోవాలి. మంచిదయ్యా. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. చాయ్ ఇచ్చింది, టిఫిన్ చెప్పించింది, వెళ్ళిపోయారు. వెంటనే అన్నయ్యలకి ఫోన్ చేసింది. ఎంతమంది అనాలి? 5 మంది అన్నయ్యలకి ఫోన్ చేసింది. అన్నయ్య, మీరు DCM తీసుకొని రండి అయ్యా, DCMతో రండి. ఏమైందిరా? ఫోన్ కట్ చేసింది. మీరు రండి అన్నయ్య అన్నది, DCM తీసుకొని రండి అన్నయ్య అన్నది, ఫోన్ కట్ చేసింది. అరే ఏమైందిరా అని చెప్పేసి 5 అన్నలు వచ్చారు, DCMతో వచ్చారు. ఏమైందమ్మా చెప్పంటే, మీ బావ నన్ను కొట్టాడమ్మా. ఎక్కడ వాడు దొరికిండు. 5 మంది దుమ్ము రేగతట్టు కొట్టారు. ఏం కోరుకున్నాడు? లేని స్థితి కోరుకున్నాడు. 5 మంది అన్నల దమ్ములు ఉండాలంట ఆయనకు. 5 మంది దుమ్ము రేగతట్టు కొట్టారు. కానీ అక్కడ సంఘ పెద్దలు ఏం చెప్పారు? అమ్మ నువ్వు సర్దుకుపో, కుటుంబమును, నీ యొక్క సంసారాన్ని సర్దుకుపో తల్లి అని వీళ్ళు చెప్తే ఆ అమ్మాయి అర్థము చేసుకోలేక ఏం చేసింది? సంఘ పెద్దలు చెప్పారు, అన్నయ్య నువ్వు సర్దుకుపోమన్నారు, అందుకని మీకు నేను ఫోన్ చేశాను అన్నయ్య. ఎవరా సంఘ పెద్దలు? పిలిపించారు. ఏందయ్యా నువ్వు సర్దుకుపోమన్నావు అంటే, ఏంటి? అరే మేము అన్నది నిన్ను పిలవని కాదురా, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు సర్దుకొని పోమని చెప్పాము, కానీ మీ చెల్లెలు అర్థము చేసుకోలేక మీకు ఫోన్ చేసి పిలిపించి ఇంత రాద్ధాంతం చేసిందిరా అని చెప్పేసి మళ్ళా వాళ్ళని సర్ది పెట్టారు. కాబట్టి ఏముండాలి? మనము ఎంతవరకు అయితే ఉండాలనో అంత లోపలనే ఉండాలి. ఉన్న దానిలోనే సంతృప్తి కలిగి ఉండ మనము నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం నేర్చుకున్న పాఠ్య భాగంలో దేవునికి భయపడ నేర్చుకున్నాము. రెండవదిగా మనం నేర్చుకున్న అంశము, వాక్యానికి భయపడ నేర్చుకున్నాము. మూడవదిగా అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకిచ్చిన రక్షణ ద బెస్ట్, దీన్ని మించింది లేదు. ఇంకా ఏ మానవుడి కూడా ఎవ్వరు కూడా ఇవ్వలేంది రక్షణ పొందుకున్నాం. ద బెస్ట్. పరలోకానికి మనకేమైపోయింది? పరలోకంలో మనకు టికెట్, పౌరసత్వం వచ్చేసింది. ఇక్కడ కన్ను మూసామా, అక్కడ కన్ను తెరుస్తాం. ద బెస్ట్ రక్షణ. ఉన్నది చాలు, ఉన్న కుటుంబము చాలు, ఉన్న జాబ్ చాలు, ఉన్న స్టడీ చాలు. దీనికంటే లేని దాన్ని కొనుక్కొని, లేని దాన్ని తెచ్చుకొని ఇబ్బంది పడేదానికంటే ఉన్న దాన్నే, దేవా నువ్వు నాకు ఇచ్చావు, దీన్ని నీ చేతిలో పెడుతున్నామా అంటే ప్రభు ఎంతగా దీవిస్తాడంటే అంతగా దీవిస్తాడు. దీన్ని ప్రేమించాలా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ప్రేమించి దేవునికి ఇస్తే దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నదాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి జీవితంలో దేవునికి భయపడితే లోకంలో ఎవ్వరికి భయపడం. దేవునికి భయపడ నేర్చుకోవాలి. అంటే ఆయన సన్నిధిలో మన కనెక్టివిటీ కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా వాక్యాన్ని బాగా ధ్యానించే వారమై ఉండాలి. వాక్యము లేకుండా ఏది చేయలేము. ఒకసారి దయ్యం పట్టిన అమ్మాయి
ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. వస్తే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళు వచ్చారు కొంతమంది, ఆ అమ్మాయి దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొని పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. అయితే పాస్టర్ గారు లేరు. అయ్యో పాస్టర్ గారు లేరే, ఈ అమ్మాయిని తీసుకొని వస్తే వాళ్ళ ఆయన భార్య అన్న ఉందంటే పాస్టర్ అమ్మ గారు కూడా లేరు. ఎక్కడ పోయినా సేవకు పోయినారు. ఎప్పుడు వస్తారు ఎప్పుడు తెలియదు, కానీ సాయంకాలం అయితే కంపల్సరీ ఉంటారన్నారు. అంతలేకే ఒక అతను అన్నాడు, వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్నాడు, చిన్నవాడు, ఒక 12 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. 12 ఏళ్ళ అబ్బాయి వాడిని చూసి వ్యక్తి అంటున్నాడు, వీడు ప్రార్థన చేస్తే బాగా కాదా, దయ్యం పోదా అన్నాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తిలో విశ్వాసం ఉంది. 12 ఏళ్ళ అబ్బాయి వీడు ప్రార్థన చేస్తే దయ్యం పోదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది? క్రైస్తవులు ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడి కార్యాలు జరిగిస్తాడని విశ్వాసము వాళ్ళకుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే బాగోతుంది వాళ్ళకుంది, కానీ మనం ప్రార్థన చేస్తే బాగోతుందా అని మనమే డౌట్లో ఉంటాం. కానీ అప్పుడు ఆ దయ్యం పట్టిన అమ్మాయి అంటుంది అన్నాయంతో, వీంతో ఏమవుతుంది, వీడి బచ్చాయుడు, వీంతో ఏమవుతుంది, వాళ్ళ అన్న ఉన్నా కానీ వినిపించేవాడు, నన్ను ఎల్లగొట్టేవాడు, వాళ్ళ అన్న లేడు, వీంతో ఏమవుతుంది బచ్చగాడు అన్నది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఏ సతనా వెళ్తావా లేదా అన్నాడు. పొరప బచ్చ అన్నది. అలాగా నీకు మాట చెప్తా విను అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతాను, విను అన్నాడు. బైబిల్ చూడకుండా కంఠత వాక్యం అయిన వాక్యాన్ని చదువుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాని వలన ఈ సూచక్రియ కనబడను, నా నామమున దయ్యంలో వెళ్ళకూడదని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి నేను బాప్తిసం పొంది ఉన్నాను, యేసయ్య నామమున వెళ్తావా లేదా అని ఎప్పుడైతే గట్టిగా ఆజ్ఞాపించాడో, ఒరే నీకు ఈ వాక్యం గుర్తుందా, నేను పోతా నన్ను పంపి అంటుంది. వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? వాక్యము హృదయంలో ఉండుట వలన ఆ దయ్యం వెళ్ళిపోయింది. మామూలుగా నువ్వు పో దయ్యమా, నువ్వు పో అంటే పోతుందా? దయ్యం పోనే పోదు. దేంతో? వాక్యముతో మనం గద్దిస్తే దయ్యము వెళ్తుంది, రోగులు స్వస్థపరచబడతారు, గ్రహాత్మలు పారదలపడతాయి. కాబట్టి ఏముండాలి హృదయంలో? వాక్యము కంఠత వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యము ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. వాక్యము లేకుండా నువ్వు పోవే ఉండువే అయ్యి అంటే జరగనే అవి నువ్వు ఉత్తుత్తి మాటలే, నీ నోటి మాటలే. దేవుని మాటలు రావాలా. ఏ స్వస్థతకైనను దేవుడి యొక్క మాటగా రిలీజ్ అవుతేనే స్వస్థత వస్తుంది. అందుకని వాక్యం ఉండాలి. ప్రార్థన చేయడానికి వెళ్ళారు 7 మంది వెళ్ళారు. స్కెవా కుమారులు దయ్యం పట్టిన అమ్మాయిని దయ్యమా నువ్వు అని చెప్పడానికి వెళ్ళగొట్టడానికి 7 మంది స్కెవాకు 7 మంది కుమారులు ఉన్నారు. 7 మంది కలిసి పోయినరు. ఏ దయ్యమా వెళ్ళిపో యేసునామమున అంటే, ఎవర్రా మీరు? పౌలు తెలుసు, యేసయ్య తెలుసు, మీకు అపోస్తలులు తెలుసు, మీరెవర్రా అన్నది. వెంటనే ఆ దయ్యము వారిని పట్టుకొని ఈడ్చి కొట్టి ఎంట్రుకలు లాగి బట్టలు చెప్పించి పంపించింది. కారణం ఏంటి? వాక్యము లేకుండా వెళ్ళారు. హృదయంలో వాక్యం ఉండి వెళ్తే కార్యాలు జరుగుతాయి. వాక్యం లేకుండా ఉత్తిగా నేను సేవకుని కదా, విశ్వాసుని కదా అని వెళ్ళి ఏం చేసినా కానీ కార్యములు జరగవు. వాక్యం అక్కడ ప్రకటించబడితేనే స్వస్థతలు, విడుదల కలుగుతుంది. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ తెలుపు వాక్యాంశము నేర్చుకునుట. దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి. రెండవదిగా వాక్యానికి భయపడడం నేర్చుకోవాలి. మూడవదిగా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక.